కాయిన్‌కి రెండు వైపులా అన్నట్టు ప్రజలేమంటున్నారంటే ఆల్మోస్ట్ ఎందుకంటే మనకి వర్షాలొస్తే తెలుస్తున్నాయి. నాలాల మీద కట్టుకునుడు గావచ్చు, చెరువులు ఆక్రమించి కట్టుకునుడు గావచ్చు, పెద్ద పెద్ద హై రైజ్‌లు కంప్లీట్‌గా చెరువులనేవి పూడ్చి కట్టిర్రు. రెండోది రామోజీ ఫిల్మ్ సిటీ లాంటివైతే 4 చెరువులున్నాయి లోపట. ఎక్కడ పోయినాయో తెలవదు. అయితే ఇక్కడ విషయం ఏమొస్తుందనంటే కూల్చడం కరెక్టే. కానీ కొందరికి ఒకలాగా న్యాయమేంది అనే ప్రశ్న విపరీతంగా వస్తుంది. దీంట్లోనే హైడ్రా చట్టబద్ధత గురించి కూడా వస్తుంది. మిగతా వాళ్ళకి కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు. అంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడితే ఏమంటున్నాడంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము చెరువులు ఆక్రమించి కడితే ఎలాంటి నోటీసులు లేకుండానే కూలగొట్టవచ్చు అనే మాటను ఆయన ఊతపదంగా వాడుతున్నాడు. మరి ఇదే సుప్రీంకోర్టు ఒక వేరే వాళ్ళ కేసులో చేసి చెప్పింది ఏంటిది? అక్రమ కట్టడమైన చట్టాన్ని పాటించాలి అన్నారు. ఎక్కడ పొంతన కనిపించట్లేదు, ఒక క్లారిటీ లేదు. ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు అసలు దీనికి ఒక క్లారిటీ ఎక్కడ మిస్ అయింది అనేది అర్థమైతలేదు. చట్టాన్ని చట్టపరంగా ఆలోచించే వాళ్ళు చేసే పని వేరు, చట్టాన్ని వక్రీకరించి స్వంత ప్రయోజనాల కోసం వాడుకునే వాళ్ళు చేసేది మరొకటి. ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. మరి న్యాయస్థానాలలో హంతకుడు తరఫున వాదిస్తారు, బాధితుల తరఫున వాదిస్తారు. అంత మాత్రం చేత అది పూర్తిగా విచారణ కాకముందే బాధితులు వాళ్ళు వెళ్ళి హంతకుని ఇంట్లోనో హంతకున్నో చంపొస్తే ఊరుకుంటారా? అది న్యాయసమ్మతం కాదు కదా. చంపాడు కానీ చట్ట ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు, చేయాలి. అలా జరగకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరగాలి అనేది మనం అందరం నమ్మాలి, విశ్వసించాలి, అందుకు కట్టుబడి ఉండాలి, అంటే దానికి ఇచ్చేయాలి, ప్రభుత్వాలకి ప్రోత్సాహం చేయాలి కాదనా. కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం ఏంటి? న్యాచురల్ జస్టిస్ కూడా కావాలి కదా. అట్లని చెప్పి బిల్డర్స్లందరినీ ఏమనొద్దు అని అనడం లేదు. దానికి చట్టపరమైన చర్యలు తీసుకోండి, అవకాశం ఇవ్వండి, ఎందుకైంది అనండి, ఇక ముందు రాకుండా చేయండి. ఇప్పుడు ఈ నీటి నిల్వ సామర్థ్యం ఏదైతే ఉందో పర్యావరణం గురించి ఆలోచించి పెద్ద ఎత్తున తెల్లారి వరకే చేస్తున్న దాన్ని కనుక ఆలోచిస్తే గండిపేటలో ఎంత నిల్వ సామర్థ్యం అమ్మా? 2.5 టీఎంసీ ఉంది. అదే మన హిమాయత్ సాగర్లో అదొక 2-3, రెండు కలిపితే 5-6 టీఎంసీ అంతే కదా. సరే, ఇవి కట్టడాల వల్ల 1 టీఎంసీ తగ్గిందో 2 టీఎంసీ తగ్గిందో నాకు తెలియదు. ఇది రిస్టోర్ చేయడం నేను కాదనా. కానీ 5-6 టీఎంసీల్లో 2 టీఎంసీలు రిస్టోర్ చేయడానికి ఇంత పెద్దన ఎత్తుగడలేసి చేసే దాంట్లో దాన్ని పూర్తి స్థాయిలో రిస్టోర్ చేయడానికి డబ్బు కావాలి, విల్ పవర్ కావాలి. ఇక ముందు జరగకుండా చూడాలి. కానీ ప్రత్యామ్నాయంగా ఇదే నీటి నిల్వల సామర్థ్యాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున మరో 2 జలాశయాలు కట్టొచ్చు కదా. ఇది కనుక ఇది చేస్తే హర్షిస్తాం. ఇది చేయకుండా ఇది ఏదో ఎత్తుగడలతోటి చేస్తున్నానని భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడ మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే శాశ్వత ప్రాతిపదికనే ప్రాంతానికి కావాల్సిన వాతావరణ అనుకూలత, పొల్యూషన్ లేకుండా ఉండే చేసే దాంట్లో ఎవ్వరూ ఆక్షేపించరు, ఎవరూ అడ్డు పెట్టకూడదు. కానీ మీరు ఆలోచన చేయాల. 30 సంవత్సరాల నుంచి చూశాయి ప్రభుత్వాలు ఇచ్చాయి. ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు వైఎస్ హయాంలో కావచ్చు, రోషే హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, మరి చెన్నారెడ్డి ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ని పరిరక్షించుకోవాలి, రక్షించుకోవాలి అనేసి ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు కానీ ఇలాంటి ఆలోచన కానీ ఎప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? రక్షించుకోవడానికి జనాభా పెరుగుతున్నది, నీటి నిల్వలు తగ్గుతున్నాయి, ఈ నీళ్ళే సరిపోవు. ఈ 2 జలాశయాల్లో ఉండే నీళ్ళే సరిపోనంత స్థాయికి హైదరాబాద్ పెరిగింది. అందుకే కృష్ణా జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 16.5 టీఎంసీలు. అందుకే రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి నుంచి దాదాపు 290 మిలియన్ గ్యాలన్లు మొదటి దఫాలో తీసుకురావడం జరిగింది. మూడోదిగా ఇప్పుడు ఈ కొత్త ముఖ్యమంత్రి ఈ మల్లన్న సాగర్ నుంచి మరో 12 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తా అంటున్నాడు, స్టోరేజ్ చేసేసి దీంట్లో. అంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ఒకటి, ఈ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవడం మరొకటి, ముందు రాకుండా చేయడం మూడొకటి. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా అదనంగా ఈ ప్రజల కోసం మరింత వాతావరణం కలుషితం కాకుండా ఉండడం చేసే ఎత్తుగడల్లో మరో 2 రిజర్వాయర్లు కట్టించి ఇది కూలగొట్టి ఇది కూడా రక్షించండి, ఇంకా బాగుంటుంది. అది చేయకుండా దీంతో అవుతుంది అనుకుంటే మాత్రం ఇది సాధ్యం కాదు. ఇది నెంబర్ 1 పాయింట్.
నంబర్ 2, అందుకే కేసీఆర్ గారు ఒక చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. దానికి వీళ్ళంతా రకరకాల ఇది చెప్తుంటారు. ఇప్పుడు ఒక్క ప్రాణహిత చేవలనే ఒరిజినల్గా లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదట మనం దాదాపు 44 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇవాళ 147 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. 2.5 ఎక్కడ, 5 ఎక్కడ, 105 టీఎంసీల అధిక సామర్థ్యం ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పెరగడం. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డిలో కూడా పెరిగింది. ఇదంతా పర్యావరణానికి దోహదం చేస్తుందా లేదా? తప్పనిసరి చేస్తుంది కదా. కాకపోతే దూరం ఉండొచ్చు. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా అవకాశం ఉన్న చోట మరిన్ని జలాశయాలు కట్టుకుంటే ఈ ప్రాబ్లాన్ని తగ్గించేది తప్పనిసరి జరుగుతుంది. దాని గురించి ఆలోచన చేయాలని చెప్తున్నా. అదే కాదు, ఈ పర్యావరణం రక్షించడానికి కదా హరితహారం పెట్టింది. దేశంలో ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ కూడా అప్రిషియేట్ చేసింది. వాళ్ళు చేశారని గొప్ప కాదు, కానీ ఆ ఆలోచన ప్రజల కోసం, పర్యావరణం కోసం, మెరుగైన జీవిత విధానం కోసం చేసే దాంట్లో చేశారు. ఇక్కడ అనుమతులు లేకుండా కట్టేది ఒక ఎత్తు అయితే, ఈ చిన్న వాటికి అంటే చిన్న ఎత్తున, పెద్ద ఎత్తున మరింత పర్యావరణాన్ని కాపాడుకునే రీతిలో చేసిన ఈ వాస్తవాలను కూడా గుర్తించాలని నేను కోరుతున్నా. ఇవి జరుగుతాయి. అందుకే మొదలు చట్టబద్ధత తీసుకురండి. సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానమే ఈ మాదిరిగా మాట్లాడింది అంటే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చేసి ఇక ముందు జరగకుండా జరిగిన దాన్ని ఏ రకంగా చేయాలి, కట్టడానికి కూడా చట్టాన్ని పాటించాలని సుప్రీంకోర్టు అంటున్న విధానాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒక అక్రమ కట్టడానికి కూడా కూల్చడానికి లేదు, దానికి ఒక చట్టాన్ని పాటించాలి అనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. నేను అందుకే చెప్పాను, హంతకుని తరఫున బాధితుల తరఫున ఇద్దరు మాట్లాడతారు. చివరికి సర్కమ్స్టెన్సెస్, ఎవిడెన్సు, ఈ మానవీయ కోణం ఇవన్నీ చూస్తారు కదా. అసలు హత్య జరగకుండా ఉండే విధంగా ఉండే పరిపాలన అవసరం, పర్యావరణం నష్టపోకుండా ఉండే పరిపాలన అవసరం. అది కొన్ని సందర్భాలలో కలవలేనప్పుడు, చేయలేనప్పుడు, నిర్లక్ష్యం గావించబట్టు, చూడనప్పుడు జరిగిన దానికి పర్యవసానంగా న్యాచురల్ జస్టిస్ కావాలని కోరుకుంటారు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ జస్టిస్. నేను కాదనలేను కదా, నువ్వు నోరు మోసుకో అనలేను కదా.